తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. గత బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీకి ఇప్పటి వరకు 32 సార్లు వెళ్లారని, అవసరమైతే ఇంకా 300 సార్లు వెళ్తా అన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తా అన్నారు. రాష్ట్రం అప్పుల పరిస్థితిపై వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 1,58,000 కోట్ల అప్పు చేశామన్నారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 25 లక్షల రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు. ఒక్కసారిగా భవిష్యత్తులో ఇంకా 300 సార్లు అయినా పోతాం అధ్యక్ష. 15 నెలల్లో నేను 32 సార్లు ఢిల్లీకి పోయినా. 32 సార్లలో 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, మిగతా అందరు కేంద్ర మంత్రులను కలిసిన, ఇంక్లూడింగ్ కిషన్ రెడ్డితో సహా, బండి సంజయ్తో సహా ప్రతి ఒక్కరిని కేంద్ర మంత్రులను కలిసినాం. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సత్సంబంధాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలను వీళ్ళు మర్చిపోతే అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఉండాల్సిన, కొనసాగించాల్సిన సత్సంబంధాలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అంశాలు, కేంద్రం రాష్ట్ర పరిధిలో ఇద్దరిలో కలిసి ఉండే అంశాల ప్రాతిపదికన నిర్ణయాలు జరుగుతాయి అధ్యక్ష. అనుమతులు ఇవ్వాలి, నిధులు ఇవ్వాలి, దానికి సంబంధించిన విషయాలను మనం కేంద్రానికి విడమర్చి చెప్పాలి. ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా ఢిల్లీకి పోయినా కలిసిన నరేంద్ర మోడీ గారిని, దేశ ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రిని గౌరవించే సంస్కృతి నాకున్నది, మీకు లేకపోవచ్చు. మీరు కేసుల కోసమే చీకట్లో గెలుచుకుంటూ ఉండొచ్చు. మీరు మీ సంపాదనను కాపాడుకోవడానికి మీరు ఎవరైనా కాళ్ళు పట్టుకోవచ్చు. నాకే ఉంది, బాజాప్తా గెలిచిన ఎవడు పడితే వాడు ఏదో ఒక ట్యూబ్ పెట్టుకొని మమ్మల్ని ఇష్ట రాజ్యంగా అధ్యక్ష. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి నిజంగా ఓపిక పడుతున్నాం అధ్యక్ష. రక్తం మరుగుతుంది. ఏంది భాష అది అధ్యక్ష? కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే అసలు మీరు మనుషులా అని నేను వాళ్ళని అడగదలుచుకున్నా అధ్యక్ష. మీకు భార్య బిడ్డలు లేరా? తల్లిదండ్రులు లేరా? మీ అమ్మనో, నీ చెల్లినో, నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంతవా అని నేను అడుగుతున్నా. ట్విట్టర్లో పెట్టినోని, అరెస్టును ఖండించినోని. నా భార్య నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది, కానీ నీకు ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కాదా? ఏ సంస్కృతిలో ఉన్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా చెప్తున్న ఒక్కనొక్కరిని బట్టలు పదేసి రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. రుణమాఫీ చేస్తామని ఏ ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చినామో మాట ప్రకారం 25,35,000 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల 89 లక్షలు, దాదాపుగా 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది, ఈ మంత్రివర్గాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఈ దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం కూడా మొదటి సంవత్సరంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా ఏ ఒక్క రాష్ట్రానికి 20,617 కోట్ల రూపాయలు మొదటి 10 నెలల్లో చేసిన చరిత్ర లేదు. ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక గొప్ప సందర్భము. చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష. ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటివరకు వారి శాసనసభకు వచ్చింది 2 సార్లు అధ్యక్ష. వారికి పోయిన డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం అధ్యక్ష 57,84,124 రూపాయలు అధ్యక్ష. శాసనసభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా డిసెంబర్ 1, 2023 నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు ఈ దాదాపుగా 15 నెలలలో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము, జీత భత్యాలు, శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ అధ్యక్ష. తమకు తెలుసు కదా, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వారు 57,84,124 రూపాయలు జీత భత్యాలు తీసుకున్నారు అధ్యక్ష. 2 సార్లు ఇక్కడికి వచ్చింది, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష. ప్రభుత్వ జీత భత్యాలు తీసుకొని ప్రజల్ని గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని కర్మకు వదిలేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈరోజు వాళ్ళను ఇట్లా తయారు చేసి రేబీస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష? మీరు చేసిన తప్పులకు, మీరు చేసిన అప్పులకు ప్రజలు శిక్ష విధించిండ్రు. దాన్ని వదిలేసి ప్రజలే తప్పు చేసినట్టు, ప్రజలే క్షమాపణ చెప్పాలన్నట్టు, ప్రజల్నే ఉరిదీయాలన్నట్టు, ప్రజల్నే శిక్షించాలన్నట్టుగా వాళ్ళ మాటలు చూడండి అధ్యక్ష. ప్రజలు వాళ్ళు ప్రజలు మోసం చేసి మాట్లాడతలేరు అధ్యక్ష. ప్రజలను తిట్టేది ఏంటి అధ్యక్ష? ప్రజలు విఘ్నులు. ఎప్పుడు ఎవరికి ఏమి ఏ రకంగా
చెప్పాలనో ఇండికేట్ చేయాలనో ఇండికేట్ చేస్తారు అధ్యక్ష. భూకంపం కూడా ఒకటేసారి అది అధ్యక్ష. ఫస్ట్ కొంచెం కదిలి మళ్ళీ కొంచెం ఆగి కొంచెం కదిలి తర్వాత భూకంపం వద్ద అధ్యక్ష. తుఫాన్ ముందలు కూడా ఒక ప్రశాంతత కనిపిస్తుంది అధ్యక్ష. తెలంగాణ సమాజం కూడా తుఫాన్ ముందు ప్రశాంతత లాగా 2022 నుంచి 23 నుంచి వరుసగా అట్లా చూపిస్తూనే ఉన్నారు వాళ్ళ గంభీరత్వాన్ని. ఇప్పటికైనా జరిగిన పరిణామాలను అంచనా వేసుకొని పరిశీలించుకొని వచ్చి కూర్చొని ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఇక్కడ ఉండి మంచిని మంచి చెడును చెడు మీ అనుభవాన్ని ఉపయోగించి విశ్లేషించి విడమర్చి మాట్లాడితే ప్రజలు ఆమోదించటోళ్ళు అధ్యక్ష. మాటకు ముందు స్టేచర్ మాటకు వెనకాల స్టేచర్ అంటారు అధ్యక్ష. మా గురించి మాట్లాడండి, ఆడబిడ్డల గురించి ఇంట్లో ఉన్న ఆడోళ్ళ గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? తెలంగాణ సమాజం ఇదేనా? రజాకర్లకు నిజాంలకు భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్ఫూర్తి ఓ రామ్జీ గోండు కొమరం భీమ్ ఓ చాకలి ఐలమ్మ, ఈ ప్రాంతంలో దొడ్డి కుమరయ్య ఓ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం ఇది అధ్యక్ష. ఇది ఒక చైతన్యమైన ప్రాంతం. ఈ చైతన్యమైన ప్రాంతంలో ఎదిరించి నిలబడ్డాడు మునగాడు, ఆధిపత్యాలకు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడిన గడ్డ ఇది. ఈ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసి ఒక విష సంస్కృతిని నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టు చేయించి ఏం పైశాచిక ఆనందం అని నేను అడుగుతున్నా అధ్యక్ష. వాళ్ళు తిట్టిన తిట్లకు నా పేరు తీసి మీ పేరు రాసుకోండి, మీకు అన్నం తినబుద్ధి అవుతుందో నేను చూస్తా.